20 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టీడీపీని అంత సులువుగా ఒక మాట అన్నారంటే అతనికి కోచింగ్ ఇచ్చినటువంటి వారు ఎవరో, వారికి ఉన్నటువంటి బలం ఏమిటో మనం చూడాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలిసినట్టుగా తెలుగు ప్రజలకు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొని వచ్చి ఒక రికార్డుని, చరిత్రను నెలకొల్పిన సంగతి మనకు తెలుసు. అయితే మొదటి దశలో వారు పరిపాలన చేస్తున్న సమయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే అందులో అన్ని ఇప్పుడు మాట్లాడలేం. ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏమిటంటే కరణం మున్సిపల్ వ్యవస్థ, పట్వారీ పటేళ్ల వ్యవస్థ రద్దు చేయడం జరిగింది. ఇది రద్దు చేసినప్పుడు ఎవరు నష్టపోయారు అని అంటే 100 ఎకరాలు తమ గుత్తాధిపత్యంలో పెట్టుకుని విలేజ్ రికార్డ్స్ అన్ని కూడా వారి చేతిలో పెట్టుకుని అనుభవిస్తున్నటువంటి బ్రాహ్మణులు తీవ్రంగా నష్టపోయారు. అందువల్ల మాకు అన్యాయం చేసింది ఎన్టీ రామారావు, బ్రాహ్మణుని నాశనం చేసింది ఎన్టీ రామారావు అని నేను చెప్పడం లేదు. AB6 అనేటువంటి ఛానల్లో బ్రాహ్మణులే చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట బ్రాహ్మణులకు, అర్చకులకు, వేద పండితులకు సమున్నతమైన హక్కులు తీసుకువచ్చి వంశపారంపర్య హక్కులు తీసుకొచ్చింది పివి నరసింహారావు గారే. ఆ హక్కులను కానరాసింది ఎన్టీ రామారావు గారు. మన నియోగి బ్రాహ్మణులు భూలెక్కలు, భూము సంబంధించిన రెవెన్యూ మొత్తము కూడా ఒకే లెక్కలో వేళ్ల మీద లెక్కబెట్టి చెప్పగలిగిన నియోగ కరణాలను తీసివేసింది ఎన్టీ రామారావు గారు. ధార్మికము అని చెప్పుకుంటూ బ్రాహ్మణత్వాన్ని అణగదొక్కిన మొదటి వ్యక్తి ఈ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వారు ఒక్క బ్రాహ్మణికి కూడా ఇంతవరకు ఎమ్మెల్యేగా ఇవ్వాల అంటే వాడు పనికిరారు మాట. ఎమ్మెల్యేగా వీళ్ళకి ఆ శక్తి లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ పరిస్థితుల్లో ఈ సభకు వచ్చిన బ్రాహ్మణురాలని ఒకరిని ఓడించడానికి మనకి బుద్ధికారం ఉండాలి. మనం బ్రాహ్మణులా ప్రవర్తించాలి. మన అందరూ కూడా దేవుడుగా కొలుస్తున్న ఆ నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఆ తెలుగుదేశం పార్టీలోనే ఈ యొక్క దెబ్బ కొట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బ్రాహ్మణుడు అనేవాడు కోలుకోలేని దెబ్బ కొట్టింది ఈ చట్టం మాత్రమే. దీంట్లో ఎవరు ఏది అనుకున్నా కూడా ఇది నిజం, నగ్న సత్యం. అప్పటి నుంచి ఈ టీడీపీని ఎలా పతనం చేయాలి అనేటువంటి వ్యూహ రచన చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. నాటకీయ పరిణామాల తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ మారింది. అయితే టీడీపీ చంద్రబాబు గారికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ తో ఉన్నటువంటి వాళ్ళు లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ టీడీపీ అనే మరొక కొత్త పార్టీని పెట్టడం జరిగింది. ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ మీద టీడీపీ పోటీ పడుతూ ఫైట్ చేస్తూ ఉంటే బీజేపీ ఎన్టీఆర్ టీడీపీతో కలిసి టీడీపీ మీద ఫైట్ చేసింది. టీడీపీని పతనం చేయడానికి ప్రయత్నం చేసింది 1998 ఎలక్షన్ లో. ఆ విధంగా మొదలైనటువంటి ప్రయాణం ఎటువైపు దారితీసింది అని అంటే ఇంత బలమైనటువంటి పార్టీని బలహీనపరిచి ఎవరో ఒకరి మీద ఆధారపడి గెలవగలిగే స్థితికి తెలుగుదేశాన్ని తగ్గించింది బీజేపీ. దీని వెనక ఉన్నటువంటి వ్యూహం RSS చేస్తూ ఉన్నది. ఎందుకనంటే ఒక్కసారి ఎక్కడెక్కడైతే ఎలియన్సెస్ కి వెళ్లి ఈ రాష్ట్రాలలో అధికారం ఏర్పాటు చేసిన తర్వాత ప్రాంతీయ పార్టీని ఎలా మింగేసింది బీజేపీ అనేటువంటిది చూస్తే మీ అందరికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. జనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటిది ఏమిటంటే మనమంతా ఏమనుకుంటాము, తెలుగుదేశం పార్టీ అంటే కమ్మవారిది, వైసీపీ అంటే రెడ్ల పార్టీ. వాస్తవమే. కానీ ప్రపంచ వ్యాప్తంగా కమ్మవారందరూ ఏకమై గెలిపించినటువంటి తెలుగుదేశం మా బలం, మేము బలవంతులం అని వారు అనుకుంటున్నారు. కాదు, అలాంటి తెలుగుదేశంని కీలుబొమ్మగా ఆడించే శక్తి ఇంకొకటి ఉంది. వాళ్ళు దీనిని బలహీనపరిచి తెలుగుదేశం చంద్రబాబు గారి చేతిలో గెలిచిన 3 సార్లు బీజేపీ అండతోనే గెలిచింది. 99 గాని, 2014 గాని, 2024 గాని స్వతంత్రంగా గెలవలేదు. అంటే వారు అనుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా కిందకు తీసుకొస్తున్నారు, పతన దిశగా తీసుకెళ్తున్నారంటే ఒక లాంగ్ టర్మ్ విజన్ తో పనిచేసినటువంటి వ్యవహారం దీని వెనుక మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి RSS అనేటువంటి ఒక సంస్థ వారికి కోచింగ్ ఇచ్చి స్క్రిప్ట్ తయారు చేయించి ధ్యానంతోనే ఈ మాట అనిపించింది అని జనంకి అనిపిస్తుందా లేదా ఒక్కసారి ఆలోచించమని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. మరి హిందీ మనకెందుకు, హిందీ మన మీద ఎలా రుద్దుతారు, వి అపోజ్ హిందీ ఆధిపత్యం మేము ఒప్పుకోము అని ఎన్నికల ముందు వరకు మాట్లాడినటువంటి కళ్యాణ్ గారు ఇప్పుడు సడన్ గా హిందీ అంటే ద్వేషం ఏంటి, హిందీని ఎందుకు అపోజ్ చేయాలి, ఎక్కువ భాషలు మనం నేర్చుకోవాలి అనేటువంటి కొత్త గీతాన్ని ఆలాపించడం ప్రారంభం చేశారు. మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తారు. సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు.
నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. అంటే హిందీకి విలువే ఉంటుంది తప్ప మిగతా భాషలకు విలువ లేదు. జాతీయ భాష నేను గౌరవిస్తాను, నేను నేర్చుకుంటాను హిందీ, నేను మాట్లాడతాను హిందీ, రాస్తాను, చదువుతాను. కానీ నా తెలుగు నేను చంపుకోలే, నా తమిళం నేను అర్థం చేసుకుంటానే, నా కన్నడాన్ని నేను గౌరవిస్తానే, నా మలయాళం తాలూకు గొప్పతనం తెలుసుకుంటానే. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని. హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? అంటే హిందీ మాకు రాకపోతే ఢిల్లీలో కూర్చొని అంటే మా పనులు చేయరా మాకు దక్షిణ భారతానికి? ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపిస్తుంటే, చేతగాని వ్యక్తులు ఉన్నారు మన రాష్ట్రాన్ని వెళ్తున్నారు, చంద్రబాబు గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్ దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే. ఒకవైపు తమిళనాడులో 1938 నుంచి హిందీని అపోజ్ చేస్తూ 1968లో ద్విభాషా సూత్రాన్ని తీసుకుని వారు హిందీ చదవకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలలోనూ ఆధిపత్యంలోకి వచ్చారు. అంటే అనేక రకాలైనటువంటి స్థానాల అవకాశాన్ని పొందినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటి పరిస్థితిలో ఉన్న అంటే ఒక సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి తమిళనాడును కూడా ఎగ్జాంపుల్ గా తీసుకుని వాళ్ళు ఎలా హిందీని అపోజ్ చేస్తారు, మనం అన్ని భాషలు నేర్చుకోవాలని వారికి కూడా ఉద్బోధ చేస్తూ ఉన్నారు. మనం గమనిస్తే కేరళకు వెళ్లారు, గుళ్ళు దర్శనం చేసుకున్నారు, తమిళనాడుకు వెళ్లారు, కొన్ని దేవాలయాలు చూశారు. ఎందుకు కేరళ తమిళనాడుకి మాత్రమే వెళ్లారు, కర్ణాటకకి ఎందుకు వెళ్ళా? కర్ణాటకలో కూడా పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి కదా, కుక్కే సుబ్రహ్మణ్యం ఉంది, ధర్మస్థల ఉంది, అన్నపూర్ణేశ్వరి ఉంది, శృంగేరి ఉంది, ఇలాంటివి అనేకమైనటువంటి కర్ణాటకలో అక్కడికి వెళ్ళా. ఎందుకంటే 2026లో కేరళ తమిళనాడు జనరల్ ఎలక్షన్స్ కి వెళుతూ ఉన్నది కాబట్టి ఒక RSS బీజేపీ దూతగా అక్కడికి వెళ్లి ప్రచారం చెయ్యాలి అని అంటే ముందు పరిచయ కార్యక్రమం, అక్వైంటెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఒక టెంపుల్ విజిట్ చేసి వచ్చి ఈ రోజు ఏం చెప్తున్నారంటే తమిళనాడు నిలదీస్తున్నారు, మీరు హిందీ ఎందుకు వద్దంటారు, దక్షిణ భారతదేశంలో హిందీ ఎందుకు వద్దంటారు అని. ఉత్తర భారతదేశం వాళ్ళు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నేర్చుకోవడం లేదు కదా. త్రిభాషా సూత్రం వారు కూడా పాటించాలి కదా. అందరికీ ఒకటే రాజ్యాంగం కదా ఇది ఈ రోజు దేశంలో ఉంది. అమిత్ షా గారు ఏం చెప్తారు, హిందీ భారతదేశానికి ఆత్మ. మరి ఇండియాకి హిందీ ఆత్మ అయితే తెలుగు ఏంటి, తమిళ ఏంటి, మలయాళం ఏంటి, కన్నడ ఏంటి, అవి ప్రేతాత్మలా? ఈ రోజు మనం పాడే జనగణమన, వందే మాతరం, ఇవన్నీ ఏ భాషలో ఉన్నాయి? బెంగాలీలో ఉన్నాయి. మరి మనందరం దేశమంతా బెంగాలీలో జనగణమన, వందే మాతరం పాడుతున్నప్పుడు బెంగాలీ ఆత్మ అవ్వాలి కానీ హిందీ ఆత్మ ఎట్లా అవుతుంది? ఇది కేవలం వారి యొక్క ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాన్ని హిందీ భాష ద్వారా దక్షిణ భారతదేశంలో కూడా చొప్పించి హిందుత్వ ద్వారా జనాల్ని రెచ్చగొట్టి విద్వేషం కలిగించి ఏ హిందుత్వతో అయితే ఉత్తర భారతదేశంలో వాడు అధికారాన్ని సాధించారో అలాంటి అధికారం ఇక్కడ కూడా సాధించాలని ధ్యానంగా, కాన్షియస్ గా, సంబంధం లేని అంటే ఆవిర్భావ సభకు సంబంధం లేని అంశాలను ఆ నాయకుడితో మాట్లాడిస్తున్నారు కోచింగ్ ఇచ్చి అని అనుకోవడానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి?